ఇక ఢిల్లీలో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. క్లియరెన్సెస్ గురించి వారిని కలవడం జరిగింది. వారు ఈరోజు చాలా సానుకూలంగా స్పందించి వాళ్ళ యొక్క నెక్స్ట్ మీటింగ్లో ఎజెండాలో ఈ అంశాలను చేర్చి మేము తప్పకుండా వచ్చే సమావేశంలో దీన్ని అనుమతిస్తామని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా వారి సెక్రటరీ గారికి నోటు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అశోక్ గజపతిరాజు గారిని కూడా ఈరోజు మేము కలవడం జరిగింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మరొక ఎయిర్పోర్టు పెట్టాలనేటువంటి దానికి, ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ కానీ, టూరిజం కానీ, దేవాలయం కానీ, మరి అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సింగరేణి సంస్థలు కూడా ఉన్నాయి కనుక అది అక్కడ ఒక ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరాన్ని ఈరోజు వారి దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ల్యాండ్ కానీ దానికి అవసరమైన అన్ని వసతులను మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ అనుమతి నుంచి మేము అశోక్ గజపతిరాజు గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వారితోని హైదరాబాద్ నుంచి మరిన్ని అంతర్జాతీయ విమానాలు ప్రారంభించాలని చెప్పి కూడా గారికి కోరడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో మరి కార్గో ఎయిర్పోర్ట్ ఒకటి రావాలనేటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ రిపేర్స్, ఎయిర్లైన్స్ రిపేర్స్ సంబంధించినటువంటి ఎంఆర్ఓది కూడా మరి హైదరాబాద్లో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించినారు. ముఖ్యమంత్రి గారితో త్వరలోనే ఒక సమావేశాన్ని హైదరాబాద్లోనే ఏర్పాటు చేసుకొని ఈ అన్ని అంశాల మీద హైదరాబాద్లో రివ్యూ చేసి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటామనేటువంటి హామీని అశోక్ గజపతిరాజు గారు ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా మేము మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి హైదరాబాద్ పోయిన తర్వాత మరి ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో అశోక్ గజపతిరాజు గారితో సంప్రదించి ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఈ అంశాలని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు ఉమాభారతి గారితో NWDA మీటింగ్ ఉన్నది. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో నదుల అనుసంధానము వివిధ అంశాల ఎజెండా మీద ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పలు అంశాల మీద కూడా మేము మీటింగ్ అయిపోయిన తర్వాత వారితోని సమయం తీసుకొని ప్రత్యేకంగా కలవాలని కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్లను ఈరోజు ఎడమ కాలువకు ఇచ్చేటువంటి విషయంలో కానీ, ప్రాణహిత చేవలకు జాతీయ హోదా ఇచ్చేటువంటి అంశంలో కానీ, కేంద్రంలో AIBP నుంచి దేవాలయాల లాంటి ప్రాజెక్టులకు విడుదల చేయాల్సినటువంటి నిధుల విషయం మీద గౌరవనీయులు శ్రీమతి ఉమాభారతి గారిని కలిసి ఆయా సమస్యల పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ముందు NWDA మీటింగ్లో తెలంగాణ రాష్ట్రం పక్షాన మా యొక్క వ్యూను అక్కడ మేము తెలియజేసిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాల మీద కూడా వారితో ప్రత్యేకంగా ఈరోజు సమావేశమై వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.